మమ్మీ ఈ రోజు ఏం కర్రీ అంటే పాలకూర అని చెప్పినామనుకోండి. ఛీ! పాలకూరనా ఎవరు తింటారని పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ చీదరించుకుంటా ఉంటారు. కోపం తెచ్చుకుంటారు. అలా కాకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి. పొంగనాల ప్యాన్ తీసుకొని మీడియం సైజు 3 ఉల్లిగడ్డలను ఆయిలేసి ఉడకబెట్టండి. పావు కేజీ పాలకూర తీసి కట్ చేసి పెట్టుకోండి. మంచిగా వాష్ చేసి ఉడికిన తర్వాత ఉల్లిగడ్డలను మిక్సీ పట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు, సరిపడా ఉప్పు వేసుకొని కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని, అంతేకాదు కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనము ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న స్టఫ్ ని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి. అది మగ్గుతుంటే మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి పేరుకుంటది. అలా పేరుకున్నది చూసి మనము మంచిగా కలిపి అందులో ఒక 2 స్పూన్ల కారము, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. అందులో కలిసేలాగా మంచిగా కలపాలి. చిన్నగా తరుక్కోవాలి పాలకూర. సూపర్ టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.